హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నా. ఇవాళ వీడియోలో ఒక అమేజింగ్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో దీంట్లో నుండి మీరు మనీ అయితే ఎర్న్ చేసుకుంటారు. సో ఈ అప్లికేషన్ వచ్చి 12th అయితే లాంచ్ అవడం జరిగిందనమాట. సో ఈ అప్లికేషన్ ద్వారా మీరు మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ అప్లికేషన్ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. తర్వాత వీడియో చూసే వాళ్ళు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు ఎప్పుడైతే మన ఛానల్లో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, పేమెంట్ ప్రూఫ్ అయితే చూడొచ్చు అనమాట. 900 రూపీస్ డేట్తో సహా చూడొచ్చు. ఇక్కడ 12th డేట్ అనమాట. ఈ పేమెంట్ ప్రూఫ్ అయితే నాది కాదు, వేరే పర్సన్ అనమాట. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఎంత విత్డ్రా చేస్తారో రూపాయి కట్ చేయకుండా మీకు అమౌంట్ అయితే రిసీవ్ అవుతుంది అనమాట. సో పేమెంట్ ప్రూఫ్ చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ 900 రూపీస్ ఎగ్జాక్ట్గా అయితే రిసీవ్ అవ్వడం జరిగిందనమాట. సో డేట్తో సహా మీరైతే చూడొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఏ రోజు అయితే విత్డ్రా పెడతారో అదే రోజు మీకు అయితే అమౌంట్ రిసీవ్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ఇంటర్ఫేస్ చూసి మీకు అర్థమై ఉండాలి. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అప్లికేషన్ అనమాట. దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా చేయకూడదనుకున్నా అది మీ ఓన్ రిస్క్తో అయితే చేయండి. రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. దీంట్లో ఏంటంటే కొన్ని ప్లాన్స్ ఉంటాయన్నమాట. ప్లాన్స్ అనేది బై చేసి డైలీ విత్డ్రా పెట్టుకోవచ్చు. సో దాంట్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను ఏ ప్లాన్స్ ఉన్నాయి, దేంట్లో ప్రాఫిట్ ఉంటుంది మీకు చూపిస్తాను అనమాట. సో నేను దేంట్లో చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. సో గైస్, నా వాలెట్లో 525 రూపీస్ అయితే ఉందన్నమాట. నేను ప్లాన్ అనేది బై చేసి చూపిస్తాను. సో దేంట్లో బై చేస్తాను, ఆ ప్లాన్ బై చేస్తే నాకు డైలీ ప్రాఫిట్ ఎంత ఉంటుంది, సో దీంట్లో మినిమం విత్డ్రా ఎంత, సో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ ప్లాన్ దగ్గరికి రండి. సో ప్లాన్ దగ్గరికి వచ్చారనుకోండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సో అప్లికేషన్ పేరు వచ్చి రాయల్ ఆర్చిడ్ అనమాట. సో దీంట్లో మీరు చూసుకున్నట్లయితే డైలీ విత్డ్రా, మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రతి ప్లాన్లో కూడా డైలీ వచ్చిన అమౌంట్ని డైలీ విత్డ్రా చేసేసుకోవచ్చు అనమాట. దీంట్లో మినిమం విత్డ్రా వచ్చి 130 రూపీస్ అనమాట. మినిమం టాప్అప్ అమౌంట్ వచ్చి 525 రూపీస్ అనమాట. నేను అందుకే ఆ అమౌంట్ అనేది రీఛార్జ్ అయితే చేసుకున్నాను అనమాట. సో దీనికి సంబంధించిన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. సో టెలిగ్రామ్లో క్లిక్ చేసి మీరు రీడైరెక్ట్ అయ్యి ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ అప్లికేషన్ యొక్క అన్ని అప్డేట్స్ అనేవి దాంట్లో ఇస్తుంటారు అనమాట. ఇకపోతే ప్లాన్స్ అనేవి చూద్దాం. ఇక్కడ ప్లాన్ ఏ, ప్లాన్ బి ఉందన్నమాట. సో ఇక్కడ మీకు ప్లాన్ బిలో ఇంకా రావాల్సినవి ఉన్నాయన్నమాట. ఇంకా దీంట్లో అయితే ఎలాంటి ప్లాన్స్ అనేవి రిలీజ్ అయితే చేయలేదు, సేల్స్లో అయితే పెట్టలేదు అనమాట. సో ఇకపోతే ప్లాన్ ఏలో అయితే ప్రోడక్ట్ అయితే పెట్టడం జరిగింది. ఒకటి వచ్చి 525 రూపీస్ది, ఇంకోటి వచ్చి 1960 రూపీస్ది అనమాట. ఈ రెండు ప్లాన్స్ అయితే ఓపెన్లో ఉన్నాయన్నమాట. మిగతావన్నీ ఓపెన్లో అయితే లేదు. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మినిమం విత్డ్రా 130 రూపీస్ అయితే 525 రూపీస్ ప్లాన్ అనేది బై చేశారు అనుకోండి, ఇదైతే 100 డేస్ వరకు మీకు ఇస్తున్నాడు అంటాడు. కానీ మినిమం ఇది ఎక్కువ రోజులు అయితే ఉండదు, చాలా లిమిటెడ్ టైం అయితే ఉంటుంది అనమాట. ఉన్నంత లోపల మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎందుకు ఎర్న్ చేసుకోవచ్చు అన్నానంటే ఇక్కడ చూడండి, మీకు ఇంకా కొన్ని రావాల్సి అయితే ఉందన్నమాట. కొన్ని ప్లాన్స్ అనేవి రావాల్సి ఉంది. సో ఈ లోపల మీరు దీంట్లో కనుక ఈ ప్లాన్ కనుక బై చేశారు అనుకోండి, డైలీ రెగ్యులర్గా మీరు 130 రూపీస్ అయితే విత్డ్రా చేస్తుండొచ్చు అనమాట. ఆ 130 రూపీస్ కూడా విత్డ్రా చేసిన తర్వాత మీకు రూపాయి కట్ అవ్వకుండా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు నా వాలెట్ 525 రూపీస్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ప్లాన్ అయితే బై చేస్తాను. తర్వాత మిగతావన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడ ప్లాన్ ఏలో నాకు 525 రూపీస్ ప్రైజ్ అయితే ఉందన్నమాట. డైలీ ఇన్కమ్ వచ్చి నాకు 130 రూపీస్ అనమాట. 100 డేస్లో నాకు 13,000 రూపీస్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ ప్లాన్ అయితే బై చేసేస్తున్నాను. బై నో మీద క్లిక్ చేసేయండి. సో ఈ విధంగా ప్లాన్ అనేది పర్చేజ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు సో మీరు పర్చేజ్ చేశారు కాబట్టి ఇప్పుడు రికార్డ్ అయితే చూసుకోండి. సో మై ఆప్షన్లో క్లిక్ చేయండి. బ్యాలెన్స్ ఉన్నది కట్ అయితే అయిందనమాట. ఇక్కడ మై ప్రోడక్ట్ ఉందా, 4th ఆప్షన్ అనమాట. సో మై ప్రోడక్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చి నాకు 100 డేస్ అనమాట. నాకు డైలీ అయితే 130 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ ఇన్కమ్ అయితే ఈ రోజుది లేదు. సో డైలీ వచ్చిన ప్రాఫిట్ నేను డైలీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మినిమం విత్డ్రా వచ్చి 130 రూపీస్ ఓన్లీ. సో నేను బై చేసిన ప్లాన్లో 130 రూపీస్ అయితే డైలీ విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా. సో ఇంకా దీంట్లో ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు చెప్తాను చూడండి. దీంట్లో మీరు టీమ్ బిల్డ్ చేసి కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. టీమ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ 3 లెవెల్స్ ఆఫ్ టీమ్ బిల్డ్ చేసుకుని మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీరు రిఫర్ చేయాలంటే ఈ విధంగా మీరు రిఫర్ అయితే చేసుకోవాలి. ఇది మీ ఇన్విటేషన్ లింక్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్విటేషన్ కమిషన్ వచ్చి లెవెల్ 1లో 25% అనమాట, లెవెల్ 2లో 3%, లెవెల్ 3లో 2%. టోటల్గా మీకు 28% మీకు టోటల్ కమిషన్ అయితే వస్తుంది అనమాట. టీమ్ ఇన్కమ్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో దీంట్లో మై ఆప్షన్లో క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో గైస్, మీరు ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ప్లాన్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా ఉందా, సో విత్డ్రా మీద క్లిక్ చేయండి. సో విత్డ్రా మీద క్లిక్ చేసిన అనుకోండి, ఇక్కడ మీకు మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీ ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, అట్ ద సేమ్ టైం బ్యాంక్ నేమ్ అనేది ఇవ్వండి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, మీ విత్డ్రావల్ పాస్వర్డ్ అనమాట. ఇది రిజిస్టర్ అయ్యేటప్పుడు అయితే మీకు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలాగో చెప్తాను మీకు. సో
డీటెయిల్గా మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ విధంగా అప్లికేషన్లో సేవ్ అయిపోద్ది. సో ఇప్పుడు చూసుకోవచ్చు మీరు కింద అయితే మీకు సో విత్డ్రావల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. మినిమం విత్డ్రా వచ్చి 130 రూపీస్ అనమాట. సో విత్డ్రావల్ టైం కూడా మీకు ఇచ్చి చూసుకోవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మొత్తం సో కరెక్ట్గా అయితే ఇవ్వండి. సో గైస్ ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అయితే చదవండి. సో దీంట్లో మీరు ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ప్లాన్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు రీఛార్జ్ మీద క్లిక్ చేయండి. సో రీఛార్జ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెథడ్స్ కనిపిస్తాయి అనమాట. ఎంత అమౌంట్ మీరు రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరైతే ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేశారు అనుకోండి. సో నేను 525 రూపీస్ అయితే చేయాలనుకుంటున్నాను అనమాట. సో మీకైతే అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వస్తే మీరు ఇక్కడ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఉందా దాంట్లో ఎరో మార్క్ అయితే ఉంది, దాంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి మీకు యూపీఐ ఐడి అయితే కనిపిస్తుంది అనమాట. దాన్ని అయితే కాపీ చేసుకుని ఫోన్పేనో గూగుల్ పేనో ఏదో ఒక దాంట్లో అయితే మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేసేయండి. సో 525 రూపీస్ అనేది. సో పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద చూడండి స్టెప్ 2 అయితే ఉందన్నమాట. సబ్మిట్ రిఫరెన్స్ నెంబర్ లేదంటే యూటీఆర్ నెంబర్ అనమాట. బ్యాక్ వచ్చి మీరైతే పేమెంట్ చేసిన తర్వాత వీటిలో రిఫరెన్స్ నెంబర్ అయినా యూటీఆర్ నెంబర్ అయినా ఎంటర్ చేసే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. సో సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఆర్డర్ పేమెంట్ సక్సెస్ అని అంటాడు అనమాట. సో ఈ పేజ్ నుండి ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకొచ్చి ఈ విధంగా నాకు అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అయిందనమాట. ఎగ్జాక్ట్ అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. సో ఆ అమౌంట్తో నేను ప్లేన్ అనేది పర్చేజ్ చేశాను అనమాట. సో ఇప్పుడు లాస్ట్లో ఏ విధంగా మీరు రిజిస్టర్ అవ్వాలి, సో విత్డ్రా పాస్వర్డ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు టెలిగ్రామ్ రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. దాంట్లో రిజిస్టర్ లింక్ అనేది ఉంటుంది, దాంట్లో ట్యాప్ చేసి సో ఈ విధంగా రీడైరెక్ట్ అవుతారు అనమాట. ఇందులో ఏంటంటే మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, లాగిన్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఒకేలాగా అయితే ఉండాలన్నమాట. సో అది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైనాన్షియల్ పాస్వర్డ్ ఉందా, ఇదే విత్డ్రా పాస్వర్డ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే కొన్ని లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి యాడ్ చేసుకొని మీరైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, విత్డ్రా పాస్వర్డ్ అనేది. సో స్ట్రాంగ్ అయితే పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని రిజిస్టర్ మీద క్లిక్ చేసేయండి. సో దట్స్ ఇట్, మీరైతే రిజిస్టర్ అయిపోతారు. తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే అయిపోండి. సో ఇదనమాట రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా చేయండి. సో ఇది ఇవాళ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానంత వరకు టేక్ కేర్ అండ్ బై బై ఫ్రెండ్స్.